ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణంతో దేశంలో ఒక శక్తివంతమైన అధ్యాయం ముగిసింది. యుద్ధ మేఘాలు కమ్ముకున్న వేళ ఖమేనీ మరణ వార్తను అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ అధికారికంగా వెల్లడించాయి. అయితే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్న అంశం ఖమేనీ మిగిల్చిన అపారమైనటువంటి సంపద ఎంత అని. 30 ఏళ్లకు పైగా ఇరాన్ను శాసించిన ఖమేనీ వ్యక్తిగతంగా సాధారణ జీవితం గడుపుతున్నట్టు కనిపించినా ఆయన నియంత్రణలో ఉన్న ఆర్థిక సామ్రాజ్యం విస్తుపోయేలా ఉంది. పలు నివేదికల ప్రకారం సెటాడ్ వంటి శక్తివంతమైన సంస్థల ద్వారా ఖమేనీ భారీ ఆర్థిక సామ్రాజ్యాన్ని శాసించారు. జప్తు చేసిన ఆస్తులు, భారీ పెట్టుబడులు, ప్రభుత్వ రంగ సంస్థలపై ఆయనకు ఉన్నటువంటి పట్టుతో $95 బిలియన్ నుంచి $200 బిలియన్ సంపద కూడబెట్టారని అంచనా. 1989 నుంచి సుప్రీం లీడర్గా ఉన్న ఆయన అణు కార్యక్రమాలు, ప్రాంతీయ ప్రాక్సీ యుద్ధాలు, అంతర్గత గందరగోళాల మధ్య కూడా దేశ ఆర్థిక మూలాలను తన గుప్పిట్లో ఉంచుకున్నారు. గణాంకాలను పరిశీలిస్తే ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన నేతల కంటే ఖమేనీ సంపద ఎన్నో రెట్లు ఎక్కువ. ఫోర్బ్స్ ప్రకారం 2025లో అధికారంలోకి వచ్చిన తర్వాత ట్రంప్ నికర విలువ $7.3 బిలియన్ పెరిగింది. సెలబ్రిటీ నెట్వర్క్ ప్రకారం అటు ఇజ్రాయెల్ ప్రధాని నికర విలువ సుమారు $13 మిలియన్ మాత్రమే అని సమాచారం. ఈ లెక్కన చూస్తే ట్రంప్ అండ్ నెతన్యాహు సంపదను కలిపిన ఖమేనీ నియంత్రణలో ఉన్న నిధుల దరిదాపుల్లోకి కూడా రావని చెబుతున్నారు.